కార్యాలు చేసే వ్యక్తి, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థించేసే వ్యక్తి మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనం ఒకటి పెట్టేసుకుంటాం, ఏమి తెలుసా, ఈ పని ఉంది కదా అందుకనే దీన్ని చేయలేకపోతున్నాను, ఈ జాబ్ ఉంది కదా అందుకని ఈ ప్రార్థన చేయలేకపోతున్నాను అని మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అలాగ పెట్టద్దు. మనం ఖచ్చితంగా నేను చేయగలను, నేను ప్రార్థన చేయగలను, నేను ఖచ్చితంగా దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన ఎందుకు ప్రవ్వా, నేను ఎల్లప్పుడూ కొన్నిలాగా ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వా, నాకు సహాయం తెచ్చాను. మనకు ప్రార్థన చేసే మనస్సు మనలో ఉండాలి. కానీ ఎంత పని ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మనలో ప్రార్థన చేసే ఆసక్తి లేనప్పుడు మనకి ఖాళీ ఉన్నా కూడా ప్రార్థన చేయము. ఈరోజు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తికి దేవదూత ప్రత్యక్షమైంది. ఈరోజు మన జీవితంలో దేవుడు ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఎప్పుడంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఎప్పుడు ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రత్యక్ష మనకి తెలియపరచబడుతుంది.